చాలామంది ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ ఈ 11 ఏళ్ల కాలంలో మోడీ గారు తెచ్చిచ్చిన గౌరవం ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న బిడ్డ, లండన్లో ఉన్న బిడ్డ, దుబాయ్లో ఉన్న బిడ్డ ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పుకునే స్థాయికి ఎదిగింది. భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎట్లా రెపరెపలాడుతుందో ఎప్పుడు తెలిసింది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన విద్యార్థులని మన అక్కడ పనిచేసే ప్రజలని 3 రంగుల మువ్వన్నెల జెండా ఆ ఏరోప్లేన్ కట్టుకొని మన ప్రజల్ని సురక్షితంగా తీసుకొస్తున్నప్పుడు ప్రపంచ దేశాలు నివ్వెరపోయినాయి. మోడీ గారు, మీరు మీ పిల్లల్ని మాత్రమే కాస్తుమా, మా పిల్లల్ని కూడా సురక్షితంగా తీసుకురండి, మీకు మాత్రమే సత్తా ఉందని ప్రపంచం కీర్తించింది. అది ఇవాల్టి భారత్. మీకు తెలుసు, మనం రాజకీయ నాయకులని తిట్టినా, దండలు వేసినా, కీర్తించినా రాజకీయ నాయకులుగా అన్నీ ఉంటాయి. కానీ భూముల్ని చెరబట్టే దొంగలు ఉంటారు, అబద్ధాలు చెప్పి అధికారాన్ని చెలాయించే వాళ్ళు ఉంటారు, పేదల బతుకులతో చెలగాడమాడేవాడు ఉంటాడు. కానీ ఆపదత్తే ఆదుకునే నాయకుడు కూడా ఉంటాడు, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు. నేను 2019లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నేను, కరోనా వచ్చింది, ప్రపంచమంతా వణికిపోతుంది. కరోనా వస్తే కాటికి తప్ప బతకరట, కరోనాతో చచ్చిపోతే కుక్క సావట, భర్త చనిపోతే భార్య రాదు, భార్య చనిపోతే భర్త రాడు, కొడుకు చనిపోతే తల్లిదండ్రులు రారు. అమెరికా, లండన్, ఇరాన్ అలాంటి దేశాల అధినేతలు కన్నీళ్లు పెట్టిండ్రు. చైనా ఆగమేఘాల మీద దవాఖానలు కట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. చైనా కాబట్టి తట్టుకున్నది, అమెరికా కాబట్టి తట్టుకున్నది, బ్రిటన్ కాబట్టి తట్టుకున్నది. ఈ రోగం భారతదేశంలో వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడినరు, టీవీలో మాట్లాడినరు. కానీ భారతదేశం శవాల గుట్టలు కాలే, చనిపోయిండ్రు, వేలాది మంది చనిపోయిండ్రు. కానీ మోడీ గారి నాయకత్వంలో దీనికి మందు లేదు, ఇంకా దీనికి ధైర్యమే మందు అని చెప్పిన నాయకుడు మోడీ గారు. ఈ రోగం బారిన ప్రజలు మళ్ళీ ధైర్యంగా బయటికి రావాలంటే, పని చేసుకోవాలంటే, ప్రపంచం మళ్ళీ ముందుకు పోవాలంటే దీనికి ఒక వ్యాక్సిన్ కావాలని చెప్పి ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ అని మనం అన్నామో, అమెరికా కంటే ముందు, రష్యా కంటే ముందు, అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందు ఈ దేశంలో ఈ హైదరాబాద్ గడ్డ మీద వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ మానవాళికి ఆదుకున్న దేశం భారత్. ఇవాళ మోడీ గారు అనేక సంవత్సరాలుగా పేరికపోయిన సమస్యలు 5 ఏళ్లలో పరిష్కారం అవుతాయని చెప్పి నేను కూడా అనను. కానీ ప్రయత్నానికి మాత్రం బాటలు వేసిండు నరేంద్ర మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా.
ఇవాళ చాలామంది తెలియదు, ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రాంలో లక్షల మంది విద్యార్థులు ఇప్పటికీ నిరుద్యోగ యువతగా ఉండవచ్చు. కానీ 140 కోట్ల జనాభా కలిగి 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే యువశక్తి కలిగిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఇవాళ చైనా కాదు, చైనా పాపులేషన్లో మనకంటే 1 కోటో 2 కోట్ల ఎక్కువ ఉన్నప్పటికీ యువశక్తి కలిగిన దేశం కాదు, యువశక్తి కలిగిన దేశం భారత్ అని చెప్పి నమ్మి ఇవాళ మీ యువశక్తి మీద నమ్మి ప్రపంచంలో